రోజైతే మీకోసం ఒక కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను. ఏందంటే నేను డీజే రీమిక్స్ ఉంటది. అది కొంచెం డీజే సాంగ్ అయితే ఉంటది. ఇప్పుడు డెమో వీడియో చూపిస్తాను. వినండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మీరు డెమో వీడియో చూస్తున్నారు కదా! మీకు డెమో వీడియో నేను కొంచెం కాపీరైట్ వల్ల మ్యూట్‌లో పెట్టాను. మీరు ఫుల్ సాంగ్‌తోనే వింటే చాలా మీకు నచ్చుతది అనుకుంటున్నాను. నేను టెలిగ్రామ్ ఛానల్‌లోన మన ఇన్‌స్టాగ్రామ్ లోనో నేను అప్‌లోడ్ చేశాను. మీరు వీలుంటే చూసొచ్చండి. ఇప్పుడు డిక్సీస్‌లో నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్నైతే మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీది ఇలా ఉంటది. 1 మినిట్. ఓపెన్ చేసుకుర్రు కదా! ఇలా అయితే ఉంటది మీకు. మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్‌లో సాంగ్ అయితే ఉండదు. సారీ ఆల్రెడీ సారీ. ఫుల్ ప్రాజెక్ట్‌లో సాంగ్ అయితే ఉండదు. ఓకేనా? మీరు సాంగు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డెఫినిట్‌గా అయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఒక్కటే ఫాంట్ వాడండి ఇలా. ఆ ఫాంట్ కూడా ఇస్తాము. ఇక్కడ నాగరాజు గారు ఏకున్నదే సాంగ్ లిరికల్ ఉంది కదా! దీనికైతే మీరు యాడ్ చేసుకోండి ఫాంట్. ఇక నుంచి ఫోటోస్ ఉంటాయి. జస్ట్ ఫోటోస్‌కి ప్లేస్ పెట్టుకోండి. అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే దీనిలో ఫోటోస్ అయితే చాలా పడినాయి. నాకు తెలిసి ఒక 25-30 మధ్యలో ఉంటాయి. నాకు తెలిసి అనుకుంటున్నాను నేను. ఒకసారి చూద్దాం ఎన్ని ఫోటోస్ ఉన్నాయో. ఇవన్నీ ఫోటోసే. మీరు అన్నీ వ్యూ ప్లేస్ పెట్టుకోవాల్సి ఉంటది. నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియోని ఎండ్ వరకు చూడనీకి ట్రై చేయండి. ఓకేనా? చూడండి 34, 35 ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా! 35 ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే కలర్ ఫిల్‌లోకెళ్ళి మీడియా 1 మినిట్ ఫోటోస్ యాడ్ చేద్దాం మనం. ఎవరు యాడ్ చేస్తారు? ఏం యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఫోటోస్ అయితే యాడ్ అయింది కదా! కలర్ ఫిల్‌లోకెళ్ళి మీడియా. ఇలాగైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి మీరు. ఇవన్నీ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ చిన్నవి 2 ఫోటోస్ ఉన్నాయి కదా! సారీ. ఇక్కడ నుంచి యాడ్ చేసుకొని ఓకేనా? ఇంకా చిన్నవి కూడా ఉంటాయి. ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పెద్దది ఉంది కదా! ఇక్కడ కూడా నేను చెప్తున్నాను. మీరు ఫోటోస్ అయితే కొంచెం మీరు యాడ్ చేసుకున్నది తెలుసా అని మీరు చెప్తున్నాను అంతే. అంతకు మించి ఏం లేదు. చూపిస్తే చాలా వీడియో లెంత్ ఎక్కువైపోతది కదా! అందుకే చూపిస్తున్నాను. ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. 35 ఫోటోస్ ఉన్నాయి కదా! 35 మీరు లీవ్‌లెస్ పెట్టుకోండి. లీవ్‌లెస్ పెట్టుకున్నాక మీకు నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నేను ఒక విషయం చెప్తాను. మీరు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేరే విషయం మాట్లాడతాను నేను. ఏందంటే నిన్న బోనాలుండే. అందుకే నేను కొంచెం నిన్న ఈవినింగ్ ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. వీలు కాదది. సారీ ఏమనుకోవద్దు. నేను వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంక లిఖిత వీళ్ళందరూ వచ్చిర్రు. నూబోయినపల్లికి. నేను చెప్పలే కదా! నేను ఎక్కడుంటాను. నేను ఉండేది నూబోయినపల్లి, హైదరాబాద్. ప్రాపర్ వేరే ఉంది. నాది ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్. నాది మిడిల్ క్లాస్ నేను. మిడిల్ క్లాస్ నుంచి అయితే వచ్చాను. అంతగా ఏం చదువుకోలేదు. చదువుకున్నంత వరకే. ఎక్కువైతే ఏం చదువుకోలేదు. నిన్న వచ్చిందా లిఖిత, మన పూజ కొలక సాంగ్ తీస్తారు కదా! వీళ్ళందరూ అయితే వచ్చారు. ఓకేనా? నేను మీకు చెప్పాలనిపించింది చెప్తున్నా. నిన్న బోనాలుండే అందుకే వచ్చిర్రాళ్ళు. నేను చెప్పడం మర్చిపోయాను నిన్న హ్యాపీ బోనాలు మీకు. నిన్నే చెప్పాల్సింది ఇవాళ చెప్తున్నాను. సారీ రియల్లీ సారీ ఏమనుకోవద్దు. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకేనా? మీకు నచ్చిన కాల్ ఉంటే అమ్మ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.